అందరికీ నమస్తే అండి. సో షర్మిల గారి విషయంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారి విషయంలో భిన్నమైన కోణాలు ఉన్నాయండి. యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు లేదా యాంటీ వైసీపీ బ్యాచ్ కావచ్చు చేస్తున్న ప్రచారం ఏంటంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడతారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తారు, సో దాని ద్వారా వైసీపీకి పెద్ద డ్యామేజ్ జరుగుద్ది అని చేస్తారు. కానీ ఇన్సైడ్ వైసీపీ మాత్రం ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ముఖ్య నాయకులు మాత్రం లేదు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టరు, ఎంతైనా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒకటే, ఎన్నికల టైంకి వాళ్ళిద్దరూ ఒకటైపోతారు, వైసీపీలోనే షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేస్తారు అని మరో టాక్ వినిపిస్తోంది. సో నాణ్యానికి రెండు వైపులు రెండు రకాల వాదనలు ఉన్నాయి. ఇందులో ఏది నిజం అనేది ఒక చిన్న కంక్లూజన్ ఇస్తాయి ఈ వీడియోలో. నిజానికి ఒకవేళ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే నిర్మోహమాటంగా స్పష్టంగా వైసీపీ ఓడిపోద్ది. 100% కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు బాధ్యతలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పావులు కదిపి జనంలోకి ఒక్క నెల రోజులు జనంలోకి తిరిగితే చాలు వైసీపీ బలమైన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు ఏవైతే ఉన్నాయో, అలాగే రెడ్డి సామాజిక వర్గంలో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చని పాత కాంగ్రెస్ వాదులు, వైఎస్ఆర్ గారి అభిమానులు, బలమైన నాయకులు షర్మిల గారి వెంట వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అది ఒక 25 నుంచి 30 నియోజకవర్గాల్లో వైసీపీకి డ్యామేజ్ ఖాయం ఒకవేళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడతాయి. సో దీని మీద ఇంకా డీటెయిల్డ్ వీడియో ఏపీ 175లో ఉంది, చూడొచ్చు. మన ఏపీ 175 ఛానల్లో చేశాను, చూడొచ్చు. సో అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే అది పరిస్థితి. ఒకవేళ షర్మిల గారి మీద కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, మనం ఎంతైనా ఉన్నదన్నట్టు ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. మనందరం మనుషులు, అలాగే మన సంబంధాలకు, రిలేషన్స్కు, చుట్టరికాలకు, రక్త సంబంధాలకు ఎంతో కొంత వాల్యూస్ ఇచ్చేవాళ్ళం. అన్నా చెల్లెల మధ్య ఎంత గొడవలు వచ్చినా అవి కుటుంబపరమైన ఫైనాన్షియల్ వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు, లేదంటే ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల మధ్య జరిగిన గొడవ, పార్టీ పరంగా రాజకీయంగా కాదు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి కదా. సో రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు రాలేదు, కుటుంబ పరంగా అంతర్గత వ్యవహారాల కారణంగా గొడవ వచ్చి రాజకీయంగా దూరం అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి గారు తను ఓడిపోయే వరకు వస్తే ఒక 2-3 అడుగులు కిందకి దిగడానికి రెడీ అవుతారు. టు బి ప్రాక్టికల్, ఉన్నదన్నట్టు మాట్లాడేసుకుందాం. అదిగో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి జనంలోకి తనకు వ్యతిరేకంగా వెళ్తే తను ఓడిపోయే పరిస్థితి వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వామ్మో నాకు నష్టం వస్తే, ఇప్పుడు చూసి తను నష్టపోవడానికి ఓడిపోవడానికి సిద్ధపడరు కదా. సో చెల్లే కదా కాంప్రమైజ్ అవుదామని అనుకుంటారు. సో ఆమె అడిగిందేంటో ఇచ్చేద్దామని అనుకుంటారు. కాబట్టి అది జరిగే అవకాశాలు లేకపోలేదు. అందుకే షర్మిల గారి మీద కూడా కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి. విజయమ్మ గారు ఉన్నారు, విజయమ్మ గారికి ఇద్దరు పిల్లలు ఒకటే, ఇద్దరు పిల్లలు కలిసి ఉండాలి, ఇద్దరు పిల్లలు ఒకే అజెండాగా పనిచేయాలనే కోరుకుంటారు ఎప్పటికైనా. సో ఇద్దరు పిల్లలు వేరువేరు అజెండాలు, వేరువేరు పొలిటికల్ వ్యవహారాలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా పనిచేస్తే చూస్తూ ఉండలేరు. ఆమె ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ చేస్తారు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా అంతే, ఆయన బాబాయ్, ఇద్దరికీ బాబాయ్, కాబట్టి ఇద్దరికి కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు, ఆ కుటుంబ శ్రేయోభిలాషులు ఉన్నారు, వాళ్ళిద్దరినీ కాంప్రమైజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు కూడా. సో షర్మిల గారు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. జగన్మోహన్ రెడ్డి గారే 2-3 అడుగులు కిందకి దిగుతారు. షర్మిల గారికి ఏం కావాలో, ఏం నష్టం జరిగిందో నష్టాన్ని అంటే ఇదంతా కూడా ఆప్షన్స్ జరగవచ్చు అనే ఒక ఊహాగానం చెప్తున్నా. టు బి ఫ్యాక్ట్ ఇది ఊహాగానమే, కానీ విశ్లేషణ అంటేనే అప్పుడప్పుడు ఊహాగానాలు కూడా చెప్పాలి. సో ఇది కూడా జరిగే అవకాశం ఉంది. సో కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్లో నేను ఈవెన్ కడప జిల్లాకు చెందిన ఒక వైసీపీ ముఖ్య నాయకుడితో మాట్లాడాను, అలాగే అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు ఒక 10 మందితో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ఇంటర్నల్ టాక్ అయితే ఇదే, కాంప్రమైజ్ అవుతారు, షర్మిల గారు మళ్ళీ వైసీపీలో యాక్టివ్ అవుతారు, కడప ఎంపీగా ఆమె పోటీ చేస్తారు వైసీపీ తరపున ఆమె అనే టాక్ ఉంది. ఇది వైసీపీలో కడప జిల్లాలో. కానీ బయట యాంటీ వైసీపీ వర్గాల్లో మాత్రం ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడతారని ఉంది. సో ఇక నా వరకు వచ్చేసరికి అసలు ఏం జరిగే అవకాశం ఉంది అని చెప్పుకుంటే మాత్రం ప్రాక్టికల్గా ఉన్నదన్నట్టు ఆలోచిస్తే
ఇప్పుడైతే ఏమీ జరగదు. షర్మిల గారు వైసీపీకి వ్యతిరేకంగా పని చేయరు, చేసే అవకాశాలు ఉండవు. ఎందుకంటే షర్మిల గారు కుమారుని మ్యారేజ్ మేబీ ఈ నెలలో ఉందనుకుంటా కదా, ఫిబ్రవరి నెలలో ఉంది. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు కొంచెం ఆమె ఆ పనుల్లో ఆ హడావుడిలో ఉంటారు. సో ఫిబ్రవరి నెలాఖరు వరకు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టరు, తల పెట్టరు, కాలు పెట్టరు, అక్కడ వరకు ఫిక్స్. ఆ తర్వాత మార్చి నెలలో అంటే అప్పటికే నోటిఫికేషన్ వచ్చి ఎన్నికల కోడ్ ఉంటుంది. సో ఆ ఒక్క నెలలో ఆమె ఏం చేయగలరు, ఎంత మేరకు ప్రచారం చేయగలరు అన్నకు వ్యతిరేకంగా, ఎంత మేరకు మార్పు తీసుకురాగలరు అన్నకు వ్యతిరేకంగా. సో ఆమె ఏం చేసినా ఆ నెల రోజుల్లోనే చేయాలి కాబట్టి చెయ్యలేరు, పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. అదే షర్మిల గారు కనుక ఎటువంటి వేరే వ్యవహారాలు లేకుండా ఇప్పుడికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి సంక్రాంతి తర్వాత నుంచి జనంలోకి వెళ్తే ఈ జనవరి నెలలో ఒక 15 రోజులు, ఫిబ్రవరి నెల మొత్తం, మార్చి నెల మొత్తం జనంలోకి తిరిగితే దాదాపుగా ఒక 70 రోజులు కనుక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తే అప్పుడు వైసీపీకి పెద్ద నష్టం జరుగుద్దని అనుకోవచ్చు. నిజంగా నష్టం జరుగుద్ది. కానీ షర్మిల గారు నెక్స్ట్ 60 డేస్ కూడా బిజీయే. వాళ్ళ అబ్బాయి పెళ్లి కారణంగా నెక్స్ట్ ఒక 50 రోజులు బిజీగానే ఉంటారు. కాబట్టి ఆమె విపరీతమైన మార్పు తీసుకొచ్చేస్తారు వైసీపీకి వ్యతిరేకంగా అని ఆశించడం అయితే అనవసరం. టు బి ఫ్యాక్ట్ ఒక వ్యవహారం మాత్రం నిజం. అయితే కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అవ్వని పక్షంలో ఒకరిని ఒకరు నష్టపోకుండా రాజకీయం చేసుకుంటారు. అంటే తమలపాకులతో కొట్టుకుంటారు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఒకరి మీద ఒకరు కాగితం పూలు ఇసురుకుంటారు, కాగితాలు ఇసురుకుంటారు, తమలపాకులతో కొట్టుకుంటారు. అంతకుమించి పర్సనల్గా అగ్రెసివ్గా బీభత్సంగా ఒకరినొకరు విమర్శించుకునేది అయితే ఉండదు. సో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినా తన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే ఉంటారు. కాబట్టి తను వైసీపీని ఎక్కడ టార్గెట్ చేయబోరు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించబోరు. కానీ ఇదంతా జరుగుద్ది. వచ్చే ఓట్లు మాత్రం అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చే ఓట్లు మాత్రం ఒక 1000 ఓట్లు వస్తే అందులో 990 ఓట్లు వైసీపీవే ఉంటాయి. అది మాత్రం నిజం, ఖచ్చితం. కానీ అది జరగడమే కష్టం అంటాను నేను. అది జరిగితే నిజంగా టీడీపీ ఆశిస్తున్నదే జరుగుద్ది. వైసీపీ ఓట్లు చీలిపోతాయి, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుద్ది. అందుకే షర్మిల గారిని రాజకీయంగా ఎంకరేజ్ చేస్తున్నారు టీడీపీ మీడియా, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ మీడియా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు ఆమె ఆంధ్రప్రదేశ్లోకి రావాలి, వైసీపీకి వ్యతిరేకంగా బలంగా జనంలోకి వెళ్ళాలి అని. వాళ్ళ లక్ష్యం నెరవేరాలి అంటే షర్మిల గారు ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలి. కానీ నేనేమనుకుంటున్నానంటే ఇప్పటి నుంచి రంగంలోకి దిగరు కదా, మార్చి ఫస్ట్ వీక్ వరకు ఆమె బిజీ ఉంటారు కదా. సో మార్చిలో రంగంలోకి దిగినా పెద్దగా పని అవ్వదు కదా. కాబట్టి ఏఐసీసీ పదవి ఏదో చేపట్టడమో లేదంటే అన్నతో కాంప్రమైజ్ అయిపోయి ఈ కడప ఎంపీగా పోటీ చేయడమో ఇటువంటి ఏమైనా జరుగుతాయేమో. సో షర్మిల గారి విషయంలో ప్రస్తుతానికైతే అనేక సందేహాలు అయితే ఉన్నాయి. ఏది అంత గుడ్డిగా నమ్మడానికి లేదు, ఎవరు చేస్తున్న ప్రచారాన్ని కూడా అంత గుడ్డిగా నమ్మడానికి లేదు. టు బీ ఫ్యాక్ట్ ఉన్నదన్నట్టయితే ఆలోచిస్తే బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ.